నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలామందికి పెళ్ళికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళ జాతకంలో దోషం వల్లనో లేక ఇంటిలో గ్రహస్థితి బాగోకనో వాళ్ళకి పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది. సో ఈ పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఏ టైంలో దానికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గురువుగారు మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం సాఫ్ట్వేర్లు వీళ్ళందరినీ చూసుకుంటే 28-30కి చేసుకుంటున్నారు. ఇంకా దాని పైబడి కూడాను లేట్ అవుతూ ఉంటుంది. ఈ లేట్ కావటానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటారు? లేట్ అవ్వడానికంటే అసలు వివాహం ఏ సమయంలో చేసుకోవాలి అని పెద్దవాళ్ళు చాలా బాగా చెప్పారండి. ఒక 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఆడపిల్లకి, 18, 21 సంవత్సరాలు మగపిల్లడికి. అలా ఉన్నప్పుడు మన పూర్వకాలంలోని ఒక 100 ఏళ్ల క్రితం వెళ్తే ఆ రకంగా వివాహం చేసేవారు. ఒక్కొక్కసారి ఇంకా తొందరగానే పెళ్లి చేసి మెట్టినింటికి అమ్మాయిని పంపించేవారు. అప్పుడు ఇంకా బాల్య వివాహాలు కూడా ఉండేవన్నమాట. సో 18, 20 అని లెక్క ఎలా ఉండేదంటే, ఒక 20 సంవత్సరాలకి పిల్లవాడికి పెళ్ళి అయిందంటే వాడికి 40 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 20 సంవత్సరాల కుర్రాడు ఉంటాడు. అలాగే ఈ 20 సంవత్సరాల కుర్రవాడు తండ్రిని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. యుక్త వయసు అంటే కొంత 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్ళ కుర్రాడు వాళ్ళ తండ్రి 60 ఏళ్ళైన తండ్రిని చూసుకుంటే తాత కొడుకు మనవడు, తాత మనవడు కొడుకు, ఈ ముగ్గురు సంబంధం అనేది ఒక 60 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్మెంట్ టైం వచ్చేసరికి కొడుకు చేతిలో ఉపయోగపడేటట్టు ఉండేవాడు, మనవడు కూడా చేయూతకు వచ్చేటట్టు ఉండేవాడు. సో ఇవన్నీ లెక్కలు చక్కగా వేసుకొని 21 సంవత్సరాలకి మగపిల్లవాడికి వివాహం చేసి ఉంటే చక్కగా అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ వివాహానికి ఒక సమయం అంటూ కేటాయించారు. అప్పట్లో అంటే మా నాన్నగారి సమయంలో ఉండి మాట్లాడుతున్నాను, పెళ్ళి మన ఉద్యోగంతో సంబంధం ఉండేది కాదండి. ఆ యుక్త వయసు రాగానే పెళ్లి చేసేవారు. చేసిన తర్వాత ఉద్యోగం వస్తుంది లేకపోతే లేదు, మా పిల్లడు మంచి బుద్ధిమంతుడు, పిల్లని మీ అమ్మాయి బుద్ధిమంతురాలు చేసుకుంటే బాగుంటుంది చేసే తండ్రిని చూసి, వాళ్ళ నాన్నగారిని చూసి, తాతలను చూసి, వంశాన్ని చూసి, 4 తరాల వరకు పూర్వం వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అది చూసి అంతే కదా. సో కనీసం 4 తరాలైనా కనీసం చూసి, మరి వాళ్ళ ఇంటికి మన అమ్మాయిని పంపించడం తప్పేం లేదు, వాళ్ళు మంచి ఫ్యామిలీ అనేవారు, పెళ్లి చేసేవారు. అప్పుడు కనీసం పిల్లడు ఏం చేస్తున్నాడో కూడా అడిగేవారు కాదండి. నాన్నగారు జమీందారు అనుకోండి, తండ్రి మాస్టర్ అనుకోండి, చాలు మాస్టర్ గారు అబ్బాయి మంచి పిల్లడు, బుద్ధిమంతుడు, మంచి లక్షణాలు ఉంటాయి, ఇలా ఆలోచించి పెళ్లి చేసేసేవారు. అప్పుడు కూడా జాతకాలు చూసేవారండి. ఈ 21 సంవత్సరాల పెళ్లి అనేది పూర్వం నిర్ణయించింది చాలా ఉత్తమమైన విధానం అంటాను నేను. ఇప్పుడు పిల్లవాళ్ళకి ఆలోచనలు పెరిగాయి, చదువు సంస్కారాలు పెరిగాయి, వాడి తగ్గట్టు ఉద్యోగాల ప్రయత్నాలు మొదలెట్టారు. ఇవన్నీ ఉదాహరణతో పెరుగుతుంటే పిల్లవాడితో పాటు అమ్మాయి కూడా అలాగే పెరిగింది. పూర్వకాలం ఆడపిల్లలు ఒక ఇంటర్మీడియట్ చదువుకుంటే చాలా పీయూసీ అనేవారు అప్పట్లోని. ఆ పీయూసీ చదివారు, ఇంటర్మీడియట్కి మార్చారు, చదివితే చాలా అదే మా గొప్ప చదువు అన్నమాట. ఆ తర్వాత వివాహం చేసి పంపించారు. పీయూసీ ఇంటర్మీడియట్స్కి ఆల్మోస్ట్ 17-18 సంవత్సరాలు అమ్మాయికి వచ్చేది. సో పీయూసీ చదువుకున్న మా అమ్మాయిని చెప్పుకుంటే గ్రేట్, వెంటనే పెళ్లి చేసేవారు, బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చదువు కూడా పెరిగింది, సంస్కారాలు కూడా పెరిగాయి, తర్వాత బాధ్యతలు కూడా పెరిగాయి, చదువు తగ్గ ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోలు, థీమ్ కూడా సెట్ చేసుకుంటున్నారు ఆడపిల్లలు సెట్ చేసుకుంటున్నారు, నాకు ఇలాంటి గోల్స్ ఇవ్వండాలి అని. సో ఆడపిల్లలు కూడా చాలా మోడర్న్గా ఉన్న ఈ యుగంలోని డెఫినెట్గా ఒక 4 ఆకులు ఎక్కువ చదివి మగవానితో సమానంగా అదేదో పాట గుండమ్మ కథలో పాట ఉంది, ఆ పాటలోనే అన్నట్టుగా దేనికి తక్కువ కాకుండా ముందుకు వాళ్ళతో సమతుల్యంగా వెళ్ళాలనే ఒక భావన వాళ్ళలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళతో సమానంగా జరుగుతాయి, జరగకపోవచ్చు, ఇక్కడ ఎవరిని కించపరచట్లే మనం. సో ఇలాగ వచ్చినప్పుడు ఏంటంటే వివాహ వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు అలా సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోకుండా ఒక ఆలోచన వస్తే, ఈ 21 సంవత్సరాలకి పూర్వకాలం సెటిల్ కాకపోయినా పెళ్లి చేసేవారు. ఇప్పుడు సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకునే ఆలోచన ఎవరిది? ఈ పిల్లవాళ్ళ దృష్టిలో వస్తుంది, చదువుకున్న విజ్ఞానం బట్టి వస్తుంది వాళ్ళకి. అలాగే పెద్దవాళ్ళని ఇప్పుడు అడిగినా సరే ఇంట్లో పిల్లవాడు పెళ్లి చేసేస్తే బెటర్ కదా, యుక్త వయసు వచ్చింది కదా అని అనేసేవారు. సో ఈ యొక్క ఆలోచన ఎప్పుడైతే మారిందో, ఆశన కాకపోయినా థింకింగ్, ప్లానింగ్ అంతా మారిపోయింది పిల్లలది. సో వాళ్ళు ఒక డిగ్రీ అనుకుంటారు, తర్వాత పీజీ అంటారు, తర్వాత ఎంఎస్ అంటారు, చదివితే కానీ సెటిల్ అయితే కానీ మనం పెళ్లి చేసుకోకూడదని. ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క ఆలోచన మారుతూ యాక్చువల్లీ పెళ్లి గడియలు జాతకము 2 మ్యాచ్ అయ్యే టైంకి దాన్ని ఓవర్టేక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు.
ఆ వెళ్ళిపోవడం ఏంటంటే మన ఈ మధ్య క్రాష్ అంటారు, ఏవో ఆలోచనలు అంటారు, ఈ ప్రేమ వివాహాలు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ యుక్త వయసులో ఎప్పుడైతే పెళ్లి చేయాలనే సమయంలోని అది మన దాటుకు ముందు వెళ్ళిపోతున్నప్పుడు ఆ వయసులో వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఏంటి, అమ్మాయి అంటే ఇష్టపడడం కానీ, కాలేజీల్లో కానీ, స్కూల్స్లో, అది మనం డిగ్రీ ఇవన్నీ చూస్తున్నాం కదండి. సో ఆ వయసులో వాళ్ళకి అవన్నీ ఆలోచన, ఎప్పుడైతే ఇంటర్మీడియట్ దాటిందో అమ్మాయి 18 సంవత్సరాలు దాటినట్టు లెక్క అక్కడ. అలా 21 సంవత్సరాలు అంటే వాడు డిగ్రీ చేసేసుకుని ఉద్యోగం చేసే సమయం అది. సో వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే ఆలోచనలు కూడా పెళ్లి వ్యవహారం గురించి ఆలోచన వస్తుంది. కానీ మనవాడు 21 కరెక్ట్ ఉద్యోగం చేయట్లేదు కదా, మళ్ళీ చదువుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, పెళ్లి బదులు అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే లాజికల్గా ఆలోచిద్దాం. సో అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రేమ వివాహాల కోసం ముందడుగు వేస్తున్నారు. మళ్ళీ దీనికి కారణం ఏంటంటే నా సెటిల్ అయితే కానీ ఈ వివాహం కూడా చేసుకోలేం. ప్రేమ వివాహమైనా, గాంధర్వ వివాహం అనుకోండి అదైనా, లేకపోతే పెద్దలు కుదించిన వివాహం అయినా సరే మంచి సెటిల్మెంట్ అయితే కానీ చేసుకోకూడదని ఒక భావన కలిగింది అందరికీ. ఇంకా సెటిల్మెంట్లో కూడాను ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ₹1,00,000 తక్కువ అయితే ఆడపిల్లలు కూడా మగపిల్లడిని ఒప్పుకోవట్లే. 1,00,000 పైనే జీతం ఉండాలంటున్నారు. మీకు తెలుసో తెలియదు కానీ మార్కెట్లో అందరూ కనీసం ₹1,00,000 కూడా సంపాదించకపోతే ఇంకేం పోషిస్తాడు ఈ కాలంలో అంటున్నారు. సో ఇవన్నీ మళ్ళీ ₹1,00,000 దాటిన వాడిని చూసుకోవాలి. సో ఇలా లాజికల్గా చూసి చదువు, సంస్కారం ఎంతకటి తీసిపోతానంటే వాళ్ళని అన్ని తీసుకెళ్ళి ఆ వివాహ వ్యవస్థని డిలే చేయడానికి ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏంటి, వీళ్ళ తర్వాత 30 సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా వీళ్ళ చేతికి ఉపయోగపడరు. వాడు 30-32 సంవత్సరాలు వీళ్ళకి వచ్చిన పెళ్లి కంటే వీళ్ళకి రిటైర్మెంట్ అయ్యే టైంకి ఆ పిల్లడి చేతికి ఇంకా వాడు అదే ఆలోచన ఉంటాయి కదా. వీళ్ళు 30 చేసుకుంటే వాడు నేను 35 ఏళ్ళకి చేసుకుంటా అంటాడు నెక్స్ట్ జనరేషన్ వాడు. సో ఈ రకంగా ఏమవుతుందంటే వివాహ వ్యవస్థ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే బలహీనపడిందని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ బలహీనపడిందో థాట్స్ అన్ని పెద్దవాళ్ళ చేతిలో నుండి పిల్లవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వివాహ వ్యవస్థ అనే ఆలోచన వాళ్ళ ఆలోచన నుండి దాటిపోయి మాకు నచ్చిన పద్ధతిలో చేసుకోవాలి, మాకు ఇష్టమైన వాళ్ళు చేసుకోవాలి, మేము సెలెక్ట్ చేసుకుంటాము, మా ప్లాన్ ప్రకారంగా. ఇంకా భారతదేశం కొంచెం నయం. విదేశాల్లోకి అయితే నేను ఏ కంట్రీలో ఉన్నానో, ఏ స్టేట్లో ఉన్నానో ఆ స్టేట్లో దగ్గరలో ఉన్నవాడిని అయితే మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం బాగుంటుంది. కానీ అక్కడ వాడు సెటిల్ చేసుకుని ఇష్టపడిపోయి అప్పుడు పేరెంట్స్కి ఫోన్ కూడా చేస్తున్నారు. అంటే ఏమైపోతుందో మనకు వివాహ వ్యవస్థను ఆలోచిస్తే మాత్రం పూర్తిగా బలహీనపడిపోతాను. అంటే ఇంకో పదం వాడచ్చు, కెమెరా ముందు అది మాట్లాడకూడదు, బలహీనపడిందని చెప్తుంది తప్ప ఇంకేం లేదు. సో డిలే ఎందుకు అవుతుందంటే మనం చేస్తున్న పనుల వల్ల కొంత డిలే అవుతుంది. ఒక జాతకరీత్యా కూడా కొంత డిలే ఉంటాయండి. జాతకరీత్యా ఒక యోగం వస్తుంది వివాహానికి. ఆ యోగం వచ్చినప్పుడు దాన్ని మించి ఇంకేదో వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. వెళ్ళినప్పుడు ఆ వివాహ వ్యవస్థకు సంబంధించిన యోగం ఏంటంటే అక్కడితో కట్ అయిపోతుంది. ఒక అయోగ బిందువు కంప్లీట్ అవుతుంది. గురుబలం ఒక్కొక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు వివాహం చేయాలనుకుంటాం. ఇప్పుడు మేమేముంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మాట్లాడుకున్నాం, వృషభంలో గురుడు ఉన్నాడు యాజ్ ఆన్ టుడే గోచార రీత్యా. వృషభంలో గురుడు ఉన్నాడంటే అక్కడ నుండి పంచమ భావన అయినట్టు కన్యారాశిని, వృశ్చిక రాశిని, మకర రాశిని చూస్తాడు. వాటి మీద గురు దృష్టి పడింది. వాటి మీద గురు దృష్టి పడితే ఆ రాశిలో ఉన్న వాళ్ళకి వివాహ వ్యవస్థకి శుభకర్యలు అని చెప్పచ్చు మనం. అంటే కన్యారాశి వాళ్ళు వివాహానికి అనుకూలంగా ఉన్నారు. అలాగే వృశ్చిక రాశిలో పిల్లలు ఎవరంటే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే వివాహం చేస్తాం. సో అలాగే మనకు మకర రాశిలో నక్షత్రాలు ఏవైనా ఆ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కంప్లీట్గా చేయడానికి అనుకూలంగా ఉంది. అలాగే వృషభానికి కూడా ఉంది అని ఒక లెక్క ఉంది. అయితే ఈ ఒక్క సంవత్సరంలోని కరెక్ట్గా వాడు ఏం ఆలోచిస్తాడంటే, మేము ఇప్పుడు జాతకం చెప్పినప్పుడు వారఫలాలు చెప్పేటప్పుడు కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంది, శుభకార్యాలు జరుగుతాయి, శుభమైన ఫలితాలు ఉంటాయి, వివాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం రాశి ఫలాల్లో. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, టైం బాగుంది కదా అని మనం పీజీకి వెళ్దామా, టైం బాగుంది కదా అని చెప్పి మనం ఫారిన్ ట్రయల్ చేద్దామా, టైం బాగుంది కదా అని చెప్పి ఇంకెక్కడ సెటిల్మెంట్కి కొంచెం ముందు హైయర్ స్టడీస్కి వెళ్దామా, ఇవన్నీ ఆలోచిస్తారు తప్ప ఈ వివాహ వ్యవస్థ గురించి ఆలోచించారు పిల్లలు కూడా. సో ఏమవుతుందంటే ఈ టైంలో వాళ్ళు వెంటనే టేక్ ఆఫ్ అవుతారు. టైం బాగుందని చెప్తాం, గురుబలం ఉన్నప్పుడు మంచి జరుగుతుందని చెప్తాను, శుభం జరుగుతుంది, మంచి కార్యం జరుగుతుందని. సో ఆ మంచి కార్యం అనేది వివాహం అనే ఆలోచనలో వాళ్ళు ఉండరు. ఏముంది, మ్యారేజ్ ఇవ్వాలి కాకపోతే రేపు చేసుకో, సెటిల్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అంటే వాళ్ళు వేసే అడుగులు కూడా అలాగే ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇదొక చెప్పాలంటే ఈ శుభం అంటే అందరికీ అవకాశాలు వస్తాయి సరైన టైంలో వివాహం జరగడానికి, కానీ వాళ్ళ ఆలోచన విధానం బట్టి కొంత డిలే అవుతుందని చెప్పడానికి చాలా అవకాశం ఉందంట. ఓకే, అయితే ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అవునండి. కొంతమందికి పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం.
జాతకరీత్యా దోషాలు కానీ నేను ఇందాక చెప్పినట్టు గ్రహలోని గ్రహస్థితి కానీ గృహస్థితి కానీ బాగోకపోవటం ఇది జరుగుతుంటుంది. ఇది ఎవరిలో ఎక్కువగా? ఇప్పుడు జాతక దోషం అంటే వివాహం జరగకుండా ఉండడానికి ఓ 10 రకాల దోషాలు చెప్పొచ్చండి. సాధారణంగా అందరు తెలిసిన దోషం ఏంటంటే కుజ దోషం అంటాం. ఈ కుజ దోషం ఉంటే కుజ దోషం వాళ్ళు వివాహం చేసుకోవాలంటాం. కుజ దోషం ఉన్నప్పుడు అంత తొందరగా వివాహం జరగదంటాం. అలాగే కుజ దోషం ఉంటే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలని చేసుకుంటూ సంస్కారాలు చేసుకుంటే అప్పుడు అటువంటి దోషం ఉన్న వ్యక్తి మనకు తటస్థిస్తారు. అటువంటి జాతకాలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిలో చూసుకుని వివాహం చేయాలంటాం. అలాగేంటంటే కుజ దోషాన్ని ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టాం. ఈ కుజ అనేవాడు వివాహం అని అనుకునే ప్రయత్నం చేసేటప్పుడే వాడి ఆ గ్రహం యొక్క యాక్టివిటీ మొదలవుతుంది. అంతవరకు మొదలవదు. సో అంతవరకు కామ్గా ఉంటాడు. పెళ్ళని కానీ వాడు యాక్టివేట్ అవుతుంటాడు. సో అంచేత అదొక దోషం. ఇవాళ రేపు 99.9% ప్రతి ఒక్కరు జాతకాలు చూపించుకునేదే అందుకోసమని. ఇప్పుడు మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి కుజదోషం ఉందా లేదా, కుజదోషం ఉంటే చేయకూడదు. సో అవి ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి వాళ్ళ రేపు. తర్వాత శుక్రదోషం అంటాము. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎవరి జాతకులే కానీ అసలు శుక్రుడు చాలా బాగుండాలి. ఆడపిల్లలకైతే ఇంకా బాగుండాలి. మంచి ప్రదేశంలో శుక్రుడు ఉండాలి మొత్తం 12 రాశుల్లోని. అలా కాకుండా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, నీచలో ఉన్నాడు, లేకపోతే అస్తంగతుడయ్యాడు. అస్తంగతుడు అంటే బలం తగ్గిందని, లేకపోతే శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడు, శత్రువుతో కలిసి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి జాతకంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ శుక్రుడు అనేవాడు సుఖమైన సంసారం సుఖమైన భోగం ఇచ్చేవాడు. వాడు అటువంటి సుఖమైన సంసారం సుఖమైన భోగానికి పెళ్ళే ప్రధాన కారణం. సో అలా బలహీనం ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ వివాహం అనేది కొంత డిలే అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా గురుబలం లేకుండా ఉంటాయి. ఒక వ్యక్తి జాతకంలో గురువు అన్నాడు, చక్కగా గురువు అనే గ్రహం సరైన ప్రదేశంలో లేనప్పుడు, అలాంటప్పుడు కూడా ఏంటంటే గురువు బలహీనంగా ఉన్నప్పుడు కానీ, అస్తంగతుడై ఉన్నాడంటే వాటి జాతకంలోని, నీచబడి ఉన్నప్పుడు కానీ, అటువంటిప్పుడు అంటే గురుబలం లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకంలోని గురుబలం లేని వివాహం చేయలేము మనం. లేనప్పుడు అంటే సరైన వివాహం జరగక బలహీనపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక రకమైన దోషం అంటాం. ఇక మూడవది కాలసర్ప దోషం అంటాం. రాహుకేతుల మధ్యన గ్రహాలు పడిపోతాయి. నేను పడిపోయినప్పుడు అంటే ఈ రాహుకేతులు అంటే సెటిల్మెంట్ అంత తొందరగా చేయవు. అట్లీస్ట్ 26 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు సెటిల్ చేస్తున్నాడు కనబడుతుంది, కానీ సెటిల్మెంట్ చేయడాడు. 32 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడిని సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సో మ్యారేజ్ అన్నది సెటిల్మెంట్లో ఒక భాగం, లైఫ్ సెటిల్మెంట్లోని. సో వాడు ఏం చేస్తాడంటే డెఫినెట్గా రాహుకేతుల దోషం ఏదో ఉంటే, కాలసర్ప దోషం ఉన్నా కూడా ఈ వివాహ వ్యవస్థ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుందట. సర్పదోషాలు కొన్ని ఉంటాయి. అంటే తండ్రి తాతలు చేసిన కొన్ని దోషాల వలన సర్పదోషాలు కొన్ని వస్తాయి. ఆ సర్పదోషాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన సంస్కారాలు చేస్తే కానీ వివాహాలు జరగపట. అలా కొన్ని పితృదోషాలు అంటాం. ఇవన్నీ రకరకాల దోషాలండి. ఇవన్నీ ఉంటాయండి. మనం ఇండివిజువల్ గా వాళ్ళ జాతకాలు చూసేటప్పుడు ప్రతి దోషం గురించి తెలుస్తుందా? కనబడతాయి. ఇవన్నీ కనబడతాయండి. ఏ దోషం వల్ల డిలే అవుతోంది, ఏ దోషం వల్ల వివాహం జరగట్లేదు, దీని వలన వివాహం జరుగుతుందా అసలు జరగదా. లైఫ్లోని వివాహం జరగకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా 10% మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడతారు. అంటే 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా వివాహం చేసుకోకుండా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారన్నమాట. ఇవన్నీ పితృదోషాల వల్ల జరుగుతుంటాయి. వంశ సంబంధించిన వంశాభివృద్ధి జరగకుండా అవి ఆపుతుంటాయి అన్నమాట. పితృదోషాలు ఏమిటంటే మనతో అయిపోతుంది, ఫర్దర్గా వంశం ఇంకా డెవలప్ కాదన్నమాట. అలాగే అవి ఏడిపిస్తుంటాయి. ఈ రకరకాల దోషాలు అనేది జాతకంలోనే మనం పరిశీలించి కనబడతాయి. అందులో ఏ దోషం వల్ల డిలే అవుతుంది అన్నది ఎవ్రీ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి పరిశీలించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదేని స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయలేం, దగ్గరగా కూర్చొని చూస్తే కదా తెలియవు. సో అలా చూసినప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక 5-6 దోషాలు చెప్పాను. ఇలాగ మనం వెతుక్కుంటూ పోతుంటే దోషమే దృష్టిగా పెట్టితే రకరకాలు కనబడతాయి. కొన్నిటికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటి తక్కువ ఉంటుంది. సో అది చూసుకొని ఆ దోషం ఏ సమయంలో వీనికి వర్తిస్తుంది, ఈ వివాహ వ్యవస్థ సమయంలో అది వచ్చిందో కూడా దోషం డెఫినెట్గా ఇంకా వివాహం డిలే అయిపోతుంది, దేవాలు కూడా అవుతుంది కూడా. సో ఈ రకంగా మనం వివాహ వ్యవస్థ డిలే అవ్వడానికి రకరకాల కారణాలు మనకు దొరుకుతాయి. సో ఏది జరిగినా కూడా మనకు పూర్వాశ్రంలో మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకు చూశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ రాక్షసులకి కావాల్సిన శివుడు ప్రత్యేకించి వరాలు ఇచ్చేస్తుంటాడు, కావాల్సిన అన్ని వరాలు ఇచ్చేస్తుంటాడు ఆయన. బోలాశంకరుడు కాబట్టి తపస్సు చేసిన ప్రతి ఒక్కడికి ఇచ్చేస్తాడు. 10 నిమిషాలు తపస్సు చేసినా ఇచ్చేయండి ఈ మధ్య వరకు, అంటే త్రేతాయుగంలో చెప్తాను ఆగదు కూడా తర్వాత. సో ఇలా తపస్సు చేసుకుంటూ ఇచ్చేసిన తర్వాత వాడు తాండవం చేసేదకి ఆ తపభంగం చేసి వాడిని మళ్ళీ హరింపజేయడానికి మళ్ళీ విష్ణువు ఇంకో అవతారం ఎత్తి దానికి ఆన్సర్ కూడా చూపిస్తున్నాడు. అలాగే మన జాతకంలో ఉన్న దోషాలు కూడా నివృత్తి చేయడానికి
జ్యోతిష్ శాస్త్రంలోనే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని ఎప్పుడైతే ఫాలో అయితే, ఇప్పుడు మా ద్వారా మేము ఇప్పుడు చెప్తుంటాం కొన్ని మార్గాలు, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈ మంత్ర సాధన చేస్తే బాగుంటుంది, ఈ యాగాలు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ యొక్క పూజలు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఈ రకమైన దానాలు చేస్తే బాగుంటుంది, రకరకాల దాని పరిష్కార మార్గాలు కనబడుతుంటాయి. అవన్నీ మనం ఏంటంటే ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఒక్కొక్క దోషాన్ని బట్టి ఇటువంటి క్రియలు చేసుకుంటే మీకు వెంటనే వివాహం జరుగుతుంది అని మేము చెప్తుంటాం అన్నమాట. సో దాన్ని కరెక్ట్గా ప్రాపర్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి అనలైజ్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా ఖణిగా తెలుసుకుని అది చేస్తున్నప్పుడు అంటే డెఫినెట్గా దాని యొక్క ఫలితంగా ఆ వివాహం జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చిన ఆ అమ్మాయి వేళ విశేషం అనుకోండి, లేకపోతే పెళ్ళైన ఆ అబ్బాయి యొక్క వేళ విశేషం అనుకోండి, ఇద్దరు జాతకాలు కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని యోగాలు వస్తాయి, కొన్ని అవయోగాలు కూడా వస్తాయి. సో ఇవేంటంటే ఆ వివాహం జరగడం వరకు చేసే దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే జరగకుండాను దానికి డెఫినెట్గా ఆస్ట్రాలజికల్గా రెమెడీస్ ఉంటాయి. అది ప్రాపర్గా స్టడీ చేసి వాళ్ళకి అది చెప్పి వాళ్ళ ఆ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే మాత్రం డెఫినెట్గా వివాహం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళు చక్కగా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం వ్యాధి.